మరి ఇప్పుడే నేను మన దాదా జయరాం దాదాతో మాట్లాడుతుంటే దాదానంలో ఒక రైతు బిడ్డ యాక్సిడెంట్కి గురై హైదరాబాద్లో సాయికృష్ణ హాస్పిటల్లో చికిత్స పొందుతుంటే ఊర్లో ఉండే రైతులందరూ కలిసి దాదా నాయకత్వంలో 2 లక్షల కొంచెం ఫీజు తగ్గామని చెప్పిండు. నేను ఒక ఫౌండేషన్కు అటాచ్ చేసిన. దురదృష్టవశాత్తు ఆ రైతు బిడ్డ చచ్చిపోయాడు. బిల్లు 18 లక్షలు అయింది. వీళ్ళు 2 లక్షల రూపాయలు కలెక్ట్ చేసిండ్రు. ఇంకా 16 లక్షల బిల్లు ఏడికెళ్ళి కట్టిండ్రా నేను అడిగితే దాదా ఇప్పుడు ఒక విషయం చెప్పిండు. వాళ్ళకుండే భూమిని అంతా కూడా గిరివి పెట్టి లక్షల రూపాయలు సౌకర్యాల దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ రైతు ఉన్నాడు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? సౌకర్యాల దగ్గర నుంచి వచ్చినాయి. ఈ సౌకర్యాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? రైతుల దగ్గర నుంచి వస్తున్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా. ఇక రెండవ విషయం, పొద్దున మా ఇంటికి 6 గంటలకే దీమ్దా అనే ఒక గ్రామం ఉన్నది. మీకు తెలుసుగా, దీమ్దా ఇక్కడనే ఉంటే చాలా ఫేమస్ గ్రామం. దీమ్దా నుంచి మయూరి అనే అమ్మాయి వాళ్ళ బాపును పట్టుకొని వచ్చింది. సార్, నేను నర్సింగ్ చేయాలనుకుంటున్నా, మా నాయన రైతు, ఇవాళ 74,000 రూపాయల ఫీ కట్టాలంట, నా దగ్గర డబ్బులు లేవు అన్నది. ఏడుకెళ్ళి కడతావమ్మా, మీ నాయన దగ్గర ఉంటాయి కదా అంటే, సార్ మా నాయన ఈసారి ఫారెస్ట్ వాళ్ళు మమ్మల్ని పోడు చేయనీయలే, అందుకొరకు మేమంతా రోడ్ల మీద పడ్డాం, మేము ఇప్పుడు డబ్బులు కట్టలేమని చెప్పింది. ఇక్కడ రైతుల బాధ ఉన్నది, ఈ కష్టాలు. దీంతో రైతులు 400 కిలోమీటర్లు, 400 కాదు 200 కిలోమీటర్లు వాళ్ళు హైదరాబాద్కు వాళ్ళ బాధ చెప్పుకోనిక పోయినరు, ఎవరు పట్టించుకోలే. ఇవాళ ఒక అన్న ఎవరో చెప్పిండు, మంచిగా చెప్పిండు. ఇవాళ అదానీ అనే ఒక వ్యాపారవేత్త ఉన్నాడు, తెలుసుగా మీకు అదానీ. అదానీ కంపెనీ నష్టాలకు పోతే ఎల్ఐసి నుంచి 30,000 కోట్ల రూపాయలు రహస్యంగా కేంద్ర ప్రభుత్వం అదానీ కంపెనీకి లోన్ ఇప్పించింది. విజయ్ మల్లయ్య 12,000 కోట్ల రూపాయల లోను ఎగ్గొట్టినా కూడా వాడు లండన్ పోయి మంచిగా రోజు ఒక బాటిల్ విస్కీ తాగి పడుకున్నాడు. వాడిని ఒక్కడు కూడా ముట్టుకోలే. ఇది వాస్తవం మిత్రులారా. ఇవాళ పెద్ద పెద్ద వెంచర్లు వేస్తున్నారు. ఆ వెంచర్లకు రోడ్డేనికే ప్రభుత్వాలు 1,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి, అరే వీళ్ళ దగ్గర ఉన్నాయో లేవో డబ్బులని మళ్ళీ ఉల్టా మొబిలైజేషన్ అడ్వాన్స్ అని చెప్పేసి 20% డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఇక చివరికి పుష్ప సినిమా తగ్గేదేలే నిన్నరుగా డైలాగు. ఆ పుష్ప సినిమా రేట్లు వాళ్ళు అడిగినరో లేదో కానీ ప్రభుత్వాలు మాత్రం నువ్వు టికెట్ 300 ఉంటే నువ్వు 600 కూడా అమ్ముకోవచ్చు అని చెప్పేసి పుష్పకి ఇచ్చిండ్రు. మరి అలా పత్తి రైతులు ఏం పాపం చేసిండ్రా? పత్తి రైతులు ఏం పాపం చేసిండ్రు? వీళ్ళు క్వింటాలకు మరి ఆ తేమ శాతం 12 నుంచి 20% అడుగుతున్నారు. నీ ముళ్ళేం పోతున్నది? నీ ఇంట్లోకి వెళ్ళి అడుగుతున్నారా? నువ్వు అదానికి ఇంతకుముందు ఒక అన్న అన్నాడు, నువ్వు అదానికి 30,000 కోట్ల లోన్ ఇస్తే మేమన్నా రోడ్ల మీదకి వచ్చినాము. నిజంగా ఆ రోజు రోడ్ల మీదకి పోతే ఇప్పుడు ప్రభుత్వాలు దారి మీదకి వస్తుండే. ఆనాడు పంజాబ్ రైతులు ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల రైతు చట్టాల కోసం 100 రోజులు ఢిల్లీ గడ్డ మీద కొట్లాడినరో, అట్లా కొట్లాడితేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి, లేకపోతే కావు. నేను ఇక్కడనే నవేగావ్ అని ఉంటుంది మిత్రులారా. నవేగావ్లో ఒక రైతు, వాళ్ళ భార్య ఇద్దరు, సునీత రైతు పేరు, భర్త పేరు సురేష్. వాళ్ళిద్దరు కలిసి వ్యవసాయం పొలంలో కలుపు తీస్తుంటే వెనుక నుంచి పులి వచ్చి భర్త మెడ పట్టుకుంటుంది. భార్య మట్టి పిల్ల తీసుకొని పులిని కొడుతుంది. నేను ఫారెస్ట్ వాళ్ళని అడిగిన, ఏందయ్యా మరి రైతు పులులను పట్టుకుంటేనేమో 20 రోజులు 30 రోజులు జైల్లో పెడతారు, మరి పులులు మనుషులను పట్టుకుంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, సార్ వెనక టీషర్టుకు పులి బొమ్మ వేసుకొని పోతే పులులు రావన్న. పులి బొమ్మ పెట్టుకొని పోవాలంట. ఇక్కడ వెనక వైపు తలకాయకో పులి బొమ్మ, వెనక టీషర్ట్కో పులి బొమ్మ, ముంగటొక పులి బొమ్మ పెట్టుకుంటే రైతుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇంతకుముందు పందుల సమస్య గురించి చెప్పిండ్రు. రోజు మాకు మొట్లగూడ, రాంపూరు, మురళిగూడ, జిల్లెడ, ఎక్కడి నుంచి పాపన్నపేట ఎక్కడి నుంచి కూడా ఫోన్లు వస్తాయి. సార్ ఫారెస్ట్ వాళ్ళు మన వాళ్ళు ఎవరో పందులు తిన్నారని తీసుకుపోతున్నారు అంటున్నారు. మరి పందులు మన పొలం తినడానికి వచ్చినప్పుడు మరి ఫారెస్ట్ వాళ్ళు మనకు గల్ల పట్టాలి కదా, దాన్ని ఎవరు అడిగారు? ఫారెస్ట్ వాళ్ళని అడుగుతానేమో, సార్ ఇది మరి వన్యప్రాణి ఇవాళ జీవో 49, మనం ఇదే ఇక్కడనే జీవో 49 మీద కొట్లాడినాం. 7 పులుల కోసం 7 లక్షల మంది ఆదివాసీలను నాశనం చేయాలని చూస్తున్నారు. అంతే రైతులు అందరూ, ఆదివాసీలు అందరూ కూడా 7 పులుల కోసం మరి 7 లక్షల మంది ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇలా ప్రభుత్వాల్లో ఉన్నది మిత్రులారా. ఇలా
మళ్ళీ అడుగుతున్నా, సిసిఐ అన్నారు, కపాస్ కిసాన్ యాప్ ఉన్నది. మీరు కపాస్ కిసాన్ యాప్ అంటేనే దేనికో కుట్ర ఉన్నది, మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలి. చూడడానికి ఏమో మంచిగా ఉంటుంది. ఒక ఫైన్ ఒక రోజు పొద్దున్న ఏం చెప్తారు, యాప్ ఫెయిల్ అయింది అంటారు. పోయిన సంవత్సరం చూసినా మీరు, సిసిఐ సర్వర్లు డౌన్ అయ్యి అన్నారు. ఆ సర్వర్లు ఎక్కడ ఉంటాయి, ఆ సర్వర్లు ఎవడు మెయింటైన్ చేస్తాడో అవి ఎవ్వరికి తెలివాయి. రైతులందరూ కూడా రోడ్ల మీద కిలోమీటర్ల లారీలు బులేరులు నిలబడ్డాయి. 15 రోజులు నిలబడ్డాయి. అప్పుడు రైతులుగా విసిగి వేసారి నాగపూర్ పోయో చంద్రపూర్ పోయో లేకపోతే ఎక్కడ పడితే అక్కడ 5,000కు 5,200కు 5,500కు 4,000కు కూడా అమ్ముకున్నారు. మిత్రులారా, ఎవరికి లాభమైంది? ఇంతకుముందు శ్యామ్ నాయక్ గారు చెప్పిండ్రు, ఎవరికి లాభమైంది? వ్యాపారస్తులకు లాభమైంది, సౌకారులకు లాభమైంది. అంటే ఈ ప్రభుత్వాలన్నరూ కూడా వాళ్ళకే సహాయం చేస్తున్నారు. మన దగ్గరకు వచ్చిన ఎవరైనా ఒక్క రోజున రైతుల దగ్గరకు వచ్చి ఈ కపాస్ కిసాన్ యాప్ ఉన్నది, మరి దీని గురించి ఆలోచించాలి, దీనివల్ల మీకు లాభం అయితే మనకు చెప్పిందా? ఈ తేమ శాతం 12 నుంచి మరి 12 సరిపోతుందా, లేకపోతే ఇంకా 20 పెట్టాలని ఎవరైనా అడిగినరా? ఎకరానికి 7 క్వింటాలే అంటున్నారు. ఎకరానికి 15 క్వింటాల దిగుబడి వచ్చినప్పుడు ఏం చేయాలనే దాని మీద ఎవరైనా మన అడిగినరా? అడగలే. వీళ్ళే తీసుకుంటారు. ఇవాళ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాదు, ఇది కరప్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. బరాబర్ చెప్తున్నా, నేను ఒక పోలీస్ అధికారిగా చెప్తున్నా. సిబిఐ వాళ్ళు ఎంతమంది కాటన్ కార్పొరేషన్ అధికారులను అరెస్ట్ చేసిండ్రో మీరు చూడండి. చరిత్రలో ఒక్కరో ఇద్దరినో చేసి ఉంటారు. బగ్గ డబ్బులు సంపాదిస్తున్నారు ఈ సిసిఐ ఆఫీసర్లు. మీకు తెలియని విషయం మిత్రులారా, ఇది భయంకరంగా. మా సర్వర్లు డౌన్ అయినంటే అసలు దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. వేల కోట్ల రూపాయలు వ్యాపారస్తుల నుంచి ఆఫీసర్లకు అందుంటాయి. అందుకొరకే సర్వర్లు డౌన్ అయినాయి. ఇది బరాబర్ చెప్తున్నాను. అదేవిధంగా సాయంత్రం 6 కాగానే బంద్ చేస్తున్నారు. మీ అందరికి తెలుసో తెలియదు, చాలా జిల్లాల 6 కాగానే బంద్ చేస్తున్నారు. మరి రైతులకు ఏమైనా టైం ఉంటుందానండి? పొద్దున 6 గంటలకు పోయి సాయంత్రం 6 కాగానే బంద్ చేయాలని ఇక్కడ ఉంటుందా రైతులకు? రాత్రి మౌలు పని చేస్తారు, నిద్ర కూడా పొలాలనే పోతారు, వరి కుప్పల మీద నిద్రపోతారు, కాటన్ కళ్ళాల వరి కళ్ళాల దగ్గర నిద్రపోతారు. వాన వస్తుంటుంది, అది పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు రైతు. ఆయన తీసుకొచ్చి 6 గంటల 1 నిమిషం అంటే బంద్, కౌంటర్ బంద్ అయిపోయింది అంటున్నారు. శనివారం నాడు బంద్ అయిపోతే రైతులకు హాలిడేస్ ఎక్కడ ఉంటాయి? ఆదివారం కూడా రైతు సర్ది కట్టుకొని ఖర్చులం పట్టుకొని పొలాలకు పోతాడు. అలాంటి రైతుకు ఇన్ని రూల్స్ పెడితే ఎట్లయితుంది మరి? ఒక్కసారి ఆలోచించాలి. అందుకొరకే ఈరోజు రైతు హక్కుల పోరాట సమితి ఏదైతే పోరాటం చేస్తున్నదో ఆ పోరాటాన్ని సంపూర్ణంగా మేము మద్దతు తెలుపుతున్నాం. అదేవిధంగా మరి తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. గత 2 సంవత్సరాల్లో కేవలం 2 సార్లు మాత్రమే రైతు భరోసా ఇచ్చిండ్రు. ఇలా రైతులు ఆ పైసలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, అప్పుల పాలవుతూ ఉన్నారు, పుస్తలు తాకట్టు పెడతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళందరి బాధలు పోవాలంటే మళ్ళీ రైతులకు అర్జెంటుగా రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన రైతు హక్కుల పోరాట సమితి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్.